సెకండ్ క్వెషన్ మా బాయ్స్ తరఫు నుంచి సార్, అందరి నుంచి. 'దిల్' సినిమా హీరోయిన్ గారిని ఎప్పుడైనా తీసుకొస్తారా సార్? హ? 'దిల్' సినిమా హీరోయిన్ గారిని. నేహానా? సార్ అప్పుడు అంటే ట్రై ఇప్పుడు చేస్తే కనపడతలేదు సార్ ఇక్కడ ఇక్కడ. ట్రై చేస్తే పాపం నేను పర్సనల్గా కాంటాక్ట్ చేస్తే బొమ్మరిల్లో వచ్చి యాక్ట్ చేసింది. మీకు గుర్తుందో లేదు, సెకండ్ హీరోయిన్ బొమ్మరిల్లులో ఎస్ సార్. చేసింది. తర్వాత మరి ఇంకా పర్సనల్ లైఫ్లో సెటిల్ అయిపోయిందేమో, ఎప్పుడు కమ్యూనికేషన్ లేదు. ఎస్ సార్, మా అందరికీ అదే సార్. ఎందుకంటే కారణం ఏంది? నేహ యాక్ట్ చేయాలి, చేస్తే చూడాలని ఉందా? ఎందుకు రీజన్? బాగుంది సార్ స్క్రీన్లో, అందుకోసం. ఓకే. అది టార్జన్. నువ్వు టార్జన్ లాగా నువ్వు ఫారెస్ట్లో ఉండాల్సిందే. అంటే జనరల్గా మీ లైఫ్లో ఫెయిల్యూర్స్ చూశారు, సక్సెస్ చూశారు. అండ్ ఫెయిల్యూర్స్ టైంలో దిల్ రాజు గారి పని అయిపోయిందిరా అనే వాళ్ళని విన్నారు. సక్సెస్ అయినప్పుడు 100 కోట్లు కొట్టారు ఇంకేంటి రాజు అనే వాళ్ళు విన్నారు. 100 కొట్టినప్పుడు యాక్చువల్ 5 కోట్లు ఉంటుంది, దానికి 100 అని పెట్టేసి. సో పెట్టడమే తల పెడతారు సార్. సో ఈ రెండింటి కాంబినేషన్ అంటే సక్సెస్ ఫెయిల్యూర్, ఈ రెండింటికి కాంబినేషన్ చూశారు కాబట్టి మీరు ఏం చెప్తారు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్ అండి? ఇందాక నేను చెప్పాను కదా, లైఫ్లో నేను మామూలుగా ఎదిగినవాడిని, 0కి వెళ్ళి వచ్చినవాడిని. బిగినింగ్ వచ్చినప్పుడు ఆ సక్సెస్ వస్తే, ఇప్పుడు 'దిల్' సినిమా రిలీజ్ రోజు అందరూ వచ్చి హక్ చేసుకుంటే కళ్ళకి నీళ్ళు వచ్చేసాయి. అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక సినిమా తీస్తే వావ్. తర్వాత 'ఆర్య' వచ్చింది, ఎంజాయ్ చేసా. 'భద్ర' వచ్చింది, ఎంజాయ్ చేసా. అలాగే బొమ్మరిల్లు వచ్చిన వావ్ ఫిలిం మీకు అసలు తెలియట్లేదు ఏం తీశారు, ఏం సినిమా అని. అంటే శాంతి థియేటర్లో కింద, ఇందాక చెప్పినట్టు కింద నిలబడి శాంతి థియేటర్లో కింద గ్రౌండ్ని అబ్జర్వ్ చేస్తున్నాను, ఆడియన్స్ని. బొమ్మరిల్లికి కడపకి వెళ్ళి ఒక ఆయన ఫోన్ చేశాడు, జగన్ గారు, ఇప్పుడు సీఎం జగన్ గారి మామయ్య, వాళ్ళకి థియేటర్ ఉంది. ఫోన్ చేసి, అన్నా ఏం సినిమా తీసినావన్నా, అసలు మామూలుగా లేదు, ఇదన్నా అదన్నా అని. అంటే కడపకి వెళ్ళి బొమ్మరిల్లుని ఇంత మెచ్చుకుంటున్నారంటే ఇది మామూలు సినిమా కాదు. అంటే రాయలసీమ ఇస్ అ మాస్. కింద ఉన్నోని సెల్ ఫోన్ పట్టుకొని పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళా, రన్ చేస్తా. అంటే ఆ ఎగ్జైట్మెంట్ వెళ్ళిపోయి భాస్కర్ వాళ్ళు అందరూ ఉంటే ఫట్మన్ హగ్ చేసుకొని ఇప్పుడు వచ్చింది. సో ఇలా ఏదైనా అద్భుతం జరిగినప్పుడే ఇప్పుడు నాకు ఆ ఎగ్జైట్మెంట్ వస్తుంది. సక్సెస్ ఫెయిల్యూర్ రెండు నాకు ఈక్వల్. సక్సెస్ చేయడానికి ఏం చేయాలని ఇప్పుడు కష్టపడుతున్నాను చెప్పి లాస్ట్ మినిట్ వరకు కష్టపడాము. ఒక స్క్రిప్ట్ ఎంచుకున్న దగ్గర నుంచి రిలీజ్ అయ్యి దాన్ని ప్రమోట్ చేసి వరకు సేమ్ ఎగ్జైట్మెంట్తోనే పనిచేస్తాం.